Hello, hi everyone. Today we are going to learn about intermediate first year third chapter matrices. So this is the biggest chapter in the view of marks. From this chapter, 2 marks questions plus 1 4 marks question plus 2 7 marks question, and overall will get 22 marks. So out of 75 marks మనకి 22 మార్క్స్ ఈ చాప్టర్ నుండే వస్తున్నాయి మోస్ట్లీ. సో ఈజీ చాప్టర్. సో ఓకే, చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. మ్యాట్రిసెస్ సింగులర్ వర్డ్ ఏంటంటే మ్యాట్రిక్స్. సో వాట్ ఈజ్ మ్యాట్రిక్స్? మ్యాట్రిక్స్ మీన్స్ ఏ rectangular, please note down, rectangular array. Array means arrangements of elements is called matrix. So simple definition, I will give you example, you can understand easily. And one more thing, these matrices are denoted by capital letters like capital A, capital B, capital C, so and so. So matrices are denoted by capital letters. So for example capital letters అన్నాను కదా. సో క్యాపిటల్ ఏ ఈక్వల్ ఒక మ్యాట్రిక్స్ రాస్తున్నాను, ఏదన్నా ఒక నెంబర్స్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 -1, ఓకే, 0 5 6. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది మన ఇష్టం అండి, ఏదైనా రాయొచ్చు. నేను రాసిన ఎగ్జాంపులే రాయాలని ఏం లేదు. ఓకే, ఓకే, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. 5 -1. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. b = చూడండి, నెంబర్సే ఉండాల్సిన పని లేదు, ఏబిసిడీలు ఉండొచ్చు. కాకపోతే ఏబిసిడీలు రాస్తే స్మాల్ లెటర్స్లో ఉంటాయి మ్యాట్రిక్స్ ఇన్సైడ్లో. అదే అవుట్ సైడ్లో అయితే మాత్రం డినోషన్ మాత్రం క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. ఓకేనా? 3 1/2, ఓకే, √5, సమ్ a b అట్లా కూడా ఉండొచ్చు. ఇక్కడ ఈ ఫస్ట్ లైన్లో ఉన్నాయి కదా, హారిజంటల్ లైన్లో, దీన్ని రో అంటాం. ఏమంటాం? రో అంటాం. దీన్ని ఏమంటాం? దీన్ని కూడా రోనే అంటాం. సో ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి చెప్పండి? 2 rows ఆర్ దేర్. హౌ మెనీ రోస్? 2 rows. ఓకే, సో ఐఎమ్ రైటింగ్ 2. నెక్స్ట్, హౌ మెనీ వర్టికల్ లైన్స్ ఆర్ దేర్? నిలువుగా 1 2 3. సో దీస్ వర్టికల్ లైన్స్ కాల్డ్ కాలమ్స్. So this is one column, this is one column, this is one column. How many columns? 3 columns. So 3 columns, and I'm putting cross mark. So here in this chapter we read this as cross. దీన్ని క్రాస్ అని చదవాలి మనం. జనరల్గా మనం ఇంటూ అంటుంటాం, ఎక్స్ అంటుంటాం. సో హియర్ ఇన్ ద మ్యాట్రిక్స్లో మనం 2 x 3 అని చదవాలి, లేదంటే 2/3 అని చదవాలి. దీనికి చెప్పండి, ఎన్ని రోస్ ఉన్నాయి? 2 rows. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 columns. సో మ్యాట్రిక్స్ అంటే ఒక రెక్టాంగులర్ అరేంజ్మెంట్స్ అండి. ఈ ఎలిమెంట్స్ని ఒక రెక్టాంగులర్ అరేంజ్మెంట్లో చేయాలి. సార్ ఇక్కడ రెక్టాంగులర్ అంటే రెక్టాంగులర్ స్క్వేర్ అన్నీ ఒకటే అండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటాం తెలుసా? ఈ 2 x 3ని 2 x 2ను ఈ 2 x 3ని ఈ మ్యాట్రిక్స్కి ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఏమంటాం? ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. చూడండి నెక్స్ట్ హెడింగ్. సో ప్లీజ్ నోట్ డౌన్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, లేదంటే మీరు ఎండ్లో కూడా రాసుకోవచ్చండి వీడియో పాజ్ చేసుకొని. సో ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీన్స్, సో వెరీ సింపుల్, if a matrix has m rows and n columns, తెలుసుగా రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి. రోస్ అంటే అడ్డంగా ఉండే, కాలమ్స్ అంటే నిలువుగా ఉండే.
హ్యాస్ m rows. ఒక మ్యాట్రిక్స్కి m rows n rows ఉంటే then the order of matrix is m cross n. సో దీన్ని ఏమని చదవాలి? సో ఇట్ ఈస్ రీడ్ యాజ్ m cross n. సో ఆర్ m by n. సో దిస్ ఈస్ order of a matrix. For example, so I am taking one more example. 2, 5, 7, -3, 2, 1/2. Okay, let us check how many rows. 1, 2, 3 rows. Very good, 3 rows. How many columns? 1, 2, 2 columns. So here order is 3 cross 2. Very good. Next, b equal, one more example I am taking. 1, 0, 5, -3, 2, √5, a 5/3, 6 ఎలిమెంట్స్ ఏవైనా ఉండొచ్చు అండి, రియల్ నెంబర్స్ ఉండొచ్చు, ఏబిసిడీలు ఉండొచ్చు, ఏమున్నా ఉండొచ్చు. సో దీనికి ఆర్డర్ ఏంటో చూద్దాం. హౌ మెనీ రోస్? 1 row, సెకండ్ రో, థర్డ్ రో. 3 rows. హౌ మెనీ కాలమ్స్? 1 column, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్. సో 3 columns. సో దీనికి ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటండి? సో ఇక్కడ రాస్తున్నాను నేను. సో ఫస్ట్ దానికి ఆర్డర్ ఆఫ్ ఏ, order of matrix A is equal how much? Order of this matrix 3 cross 2 or 3/2. Second one, second example ki enti? Second example, first example lo nenu matrix A ani తీసుకున్నా, second matrix lo B ani తీసుకున్నాను, ఏదైనా తీసుకోవచ్చు. సో order of matrix B, so order of matrix B is, what is the order of matrix B? 3 cross 3. Is it clear? సింపుల్, ఒక పాయింట్ నేర్చేసుకుందాం. ఓకేనా? సో దీని తర్వాత మనం ద నెక్స్ట్ వన్ జనరల్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ రాద్దాం. సో ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్. నెక్స్ట్ heading, general form. So general form of matrix. General form అంటే ఏం లేదండి, సపోజ్ ఒక మ్యాట్రిక్సెస్ దేంతో డినోట్ చేస్తాం? క్యాపిటల్ లెటర్స్ తోటి. కాబట్టి ఏ ఈక్వల్ టు, లేదంటే మీకు ఇష్టం ఉంటే బి ఈక్వల్ టు కూడా రాయొచ్చు. చూడండి, ఇక్కడ ఒక నేను ఫస్ట్ ఎలిమెంట్ రాసేటప్పుడు ఏమిలని రాస్తామంటే, ఇది ఫస్ట్ రోలో ఉంది కాబట్టి A1, తర్వాత కూడా ఏనే రాశాను, ఇది కూడా ఫస్ట్ రోనే A1, నెక్స్ట్ కూడా ఫస్ట్ రోనే A2 డాష్ 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 A1. అయితే ఇక్కడ ఇది ఎన్నో కాలం వైజ్ చూస్తే ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, అదే పక్కన కాలం పొజిషన్ వేయాలి, మనం వేస్తాము. ఒక్క నిమిషం. ఇలాగే సెకండ్ రోలో ఎలిమెంట్స్ ఏమొస్తాయి? A2 డాష్ 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 A2. థర్డ్ రో ఏమొస్తుంది? A3 డాష్ డాష్ A3. అయితే ఇక నేను జస్ట్ రో పొజిషనే వేసాను, ఫస్ట్ రో పొజిషన్. కాలం వైజ్గా చూస్తే నిలువుగా చూసుకోవాలి, అదన్నా. సో లాస్ట్ రో M రో అనుకుంటాను, AM డాష్ 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 AM. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ కాలం కదా. సో A11, A21, AM1. ఇది క్లియర్? సెకండ్ కాలం కదా, ఏ ఆల్రెడీ 1 ఉంది, 1 2 2 2 డాష్ 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 M2. నెక్స్ట్ థర్డ్ కాలం కదా, A3 1 3 2 3 M3. సో అండ్ సో ఇది ఎన్నో కాలం అనుకుందాం? 1 2 3 సమ్ n కాలం అనుకుందాం, AMN. అంటే ఇక్కడ ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి A11, ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం కాబట్టి A12, ఇది ఫస్ట్ రో థర్డ్ కాలం కాబట్టి 1 3. ఓకేనా? స్టార్టింగ్ ఇంట్రడక్షన్ పార్ట్లోనే కొంచెం థియరీ లాగా అనిపిస్తుంది, తర్వాత ప్రాబ్లమ్స్ జస్ట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్సే ఉంటాయి.
ఓకే, ఈ మూడింటితోటి మనం ఈ చాప్టర్ వెళ్ళిపోతూ ఉంటాం, చాలా ఈజీగా ఉంటుంది. సో దీనికి ఆర్డర్ ఏంటండి, ఎన్ని రోస్ ఉన్నాయి అనుకున్నాం, m రోస్ అనుకున్నాం. m క్రాస్ హౌ మెనీ కాలమ్స్, n కాలమ్స్. దిస్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, దిస్ ద జనరల్ ఫామ్. ఎందుకంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది వీటి మీద, A11, A12, A21, A22, A31, A32 తీసుకొని ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఇస్ ద జనరల్ ఫామ్ ఆఫ్ మ్యాట్రిక్స్. మనకి ఎగ్జామ్లో జనరల్ ఫామ్ ఏంటి అని అడగడు, కాకపోతే ఇందులో ఈ జనరల్ ఫామ్ తీసుకొని ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేది ఉంటుంది, అది యూజ్ అవుద్ది. సో ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్. సో లెట్ us see, కెన్ ఐ రిమూవ్ దిస్? ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ కీప్ దిస్ యాజ్ ఇట్ ఈజ్లీ. సో నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి సమ్ ఐఎమ్ టేకింగ్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. అయితే ఈ మ్యాట్రిసెస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. సో మనకి అందులోనే ఉంటుంది మీనింగ్, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. సో రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదండి, ఈ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిఫరెంట్గా ఉండాలి. అంటే వేరువేరుగా, రోస్ 3 ఉన్నాయి అనుకోండి, కాలమ్స్ 3 ఉండొద్దు, 2 కానీ 4 కానీ ఉండాలి. అందుకే సింపుల్గా ఏం చెప్తామంటే ఏ మ్యాట్రిక్స్ ఈజ్ said to be rectangular matrix if number of rows is not equal to number of rows is not equal to number of columns అండి. సింపుల్, ఒక మ్యాట్రిక్స్లో రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ వన్ ఎగ్జాంపుల్, మ్యాట్రిక్స్ A ఈక్వల్ 2 3 0 1 0 5. హౌ మెనీ రోస్? 2 rows. హౌ మెనీ కాలమ్స్? 3 columns. సో దిస్ రోస్, దీస్ కాలమ్స్ మస్ట్ బి నాట్ ఈక్వల్. ఇట్లా డిఫరెంట్ ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ రాస్తున్నాను, 1 1/2 5 0 3 -1. ఇక్కడ 3 rows 2 columns. ఇంకా ఇలా కూడా రాయొచ్చండి, 1 2 3. ఇక్కడ 1 row 3 columns. మొత్తం మీద మనకేంటి, రోస్ కాలమ్స్ సేమ్ ఉండొద్దు. అలా ఉండకపోతే చాలు, వాటిని ఏమంటాం? ఎస్, వెరీ గుడ్, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సో దెన్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. You can guess the definition of square matrix. What is that? Yes, very good. Number of rows is equal to number of columns. So simple, same రాయాలండి. A matrix is said to be square matrix if number of rows is equal number of columns. Example, A equal 2 3 3 5. How many rows? 2 rows. How many columns? 2 columns. Next, one more example I am writing, 1 5 3 2 0 1 -1 -2 5. ఏదో ఒకటి, 3 rows 3 columns. ఓకే, మన ఇష్టం ఉన్న ఎగ్జాంపుల్ రాసేయండి. ఇది స్క్వేర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఆ తర్వాత థర్డ్ వన్ రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే అందులోనే ఉంది మీనింగ్, ఒకటే రో ఉండాలండి. సో రో మ్యాట్రిక్స్ ఏం రాసాం, సేమ్ డెఫినేషన్. ఓకే, ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి రో మ్యాట్రిక్స్ if it has only one row. ఒకటే రో ఉంటే దాన్ని రో మ్యాట్రిక్స్ అంటాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ 0 2 స్పేస్ ఇవ్వాలండి ఎలిమెంట్స్కి మధ్యలో, అతుకొని రాయొద్దు. ఇక్కడ 1 రో 2 కాలమ్స్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 2 -1 ఎన్నైనా రాసుకోండి. ఇక్కడ ఎన్ని రోస్? ఒకటే రో ఉంది. సో హౌ మెనీ రోస్? సింగిల్ రో. బట్ హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్? 1 2 3 కాలమ్స్. సో 1 into 3. ఓకే, so please note down, pause the video, note down. Okay, closing this. Next third one వచ్చేసి ఏంటి? కాలమ్ మ్యాట్రిక్స్. కొన్ని డెఫినేషన్స్ ఉంటాయండి. స్టార్టింగ్ కదా ఇంట్రడక్షన్, మీకు మ్యాట్రిక్స్ ఇప్పుడే స్టార్ట్ అయి ఉంటుంది చాప్టర్. సో కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పొచ్చు? ఎస్, యూ కెన్ గెస్. ఏ మ్యాట్రిక్స్ ఏ అండి ఇది. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ కాలమ్. ఒకటే కాలం ఉన్న మ్యాట్రిక్స్ని ఏమంటాం? కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. సారీ, ఓకే. సో నౌ ఇట్స్ క్లియర్. సో ఐమ్ రైటింగ్ వన్ ఎగ్జాంపుల్. ఏ ఈక్వల్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ 2 3 1. హౌ మెనీ రోస్? 3 రోస్. బట్ హౌ మెనీ కాలమ్స్? 1 కాలమ్. మనం చెక్ చేయాల్సింది కాలమ్. ఓకే, -3 2. సో దిస్ ఈజ్ ఆల్సో కాలమ్ మ్యాట్రిక్స్. హియర్ 2 రోస్ 1 కాలమ్. ఓకేనా? ఆ తర్వాత చిన్న నోట్ అండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్. యా, ఓకే. నెక్స్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ఏంటో చూద్దాం. ఇది టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ కాదండి, ఒక డెఫినేషన్. సో ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ఏంటి అంటే, ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే, ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ the line joining the elements from first element of first row to last element of last element of last row. ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు డయాగోనల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ డయాగోనల్ అంటాం. ఓకే, సో ఆర్ కాల్డ్ ప్రిన్సిపల్ diagonal elements. సో చూద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీనికి. ఒక ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 3 -1 2 2 5 1/2 6 -1 -2. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 3. అక్కడ నుండి మొదలు పెడితే లాస్ట్ ఎలిమెంట్ ఏంటండి? -2. సో ఈ ఎలిమెంట్స్ని ఏమంటాం? ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్సే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2/2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా రాయొచ్చండి 3 -1 2 2/3. ఎలిమెంట్స్ అనేవి ఎలా అయినా ఉండొచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ అనేది ఓవరాల్గా తీసుకుంటున్నాను. సో ఆ ఎగ్జాంపుల్ రాసేటప్పుడు మనం ఎలా అయినా రాయొచ్చండి. సో ఇక్కడ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏంటి? 3 and 2/3. సో వీటిని బేస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుందండి మనకి ఎగ్జామ్లో. 99% క్వశ్చన్ అడుగుతాడు. అదేంటంటే, సో ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇప్పటివరకు మనకున్న డెఫినేషన్స్
అవి చదివినా చదువుకున్న వాటి మీద అడగడు ఎక్కువగానే, బట్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీద క్వశ్చన్ అనేది 99% మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. సో ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదండి, ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్, వీటిని సమ్ చేస్తే అంటే అడిషన్ చేస్తే వచ్చే ఆన్సర్ని ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. సో ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద, సమ్ అంటే ఏం చేయాలి, అడిషన్ చేయాలి, సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ పాసిబుల్ అవుతుందండి. ప్రిన్సిపల్ డయాగోనల్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఈజ్ కాల్డ్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. ఓకే, సో కొంచెం మీకు స్టార్టింగ్లో ఎలా ఇబ్బంది అనిపించినా కూడా ఏం వరి అవ్వకండి, తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి అంటే మనం చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతాం. సరే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ నేను మనకి దీని మీద ఒక క్వశ్చన్ ఉంటుంది నాన్న, సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్, వీలైతే అదే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే 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 సరే, ప్రస్తుతానికి చూద్దాం. 1 0 1/2 3 -1 5 3 1/2 2 అంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఈ మోడల్లో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. ఇక్కడ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏంటి అండి, ఇవి కదా, అవునా? ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అండర్లైన్ చేసి ఇవ్వడు, ఫస్ట్ లాగానే ఇస్తాడు. దీనికి ట్రేస్ ఆఫ్ ఏ అంటే దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే సింపుల్గా టీఆర్ ఆఫ్ ఏగా డినోట్ చేస్తారు. సో ఈ పాయింట్ కూడా రాసుకోవచ్చు నోట్ పెట్టి, ట్రేస్ ఆఫ్ ఏ ఓకే ఈజ్ ఈక్వల్ టు 1 + -1 + 2. సో ఇక్కడ అన్ని ప్లస్లే చేయాలి, -1 ఉంది కాబట్టి -1 రాసిన. యూ గెట్ 1 - 1 + 2. 1 - 1 0, ద ఆన్సర్ ఈజ్ 2. అంటే ఈ విధంగా చేయాలి. ఒక క్వశ్చన్ ఉంటుంది ఇంపార్టెంట్ది, నేను చెప్తాను, 2 మార్క్స్లో చెప్తాను. క్వశ్చన్ ఎలా ఆడతారంటే డిఫైన్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఫైండ్ ట్రేస్ ఆఫ్ ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు. ఈ డెఫినేషన్ సేమ్ రాసి వాడు అడిగిన క్వశ్చన్కి, వాళ్ళు ఏదైతే క్వశ్చన్ అడుగుతారో అదే క్వశ్చన్కి ఈ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చూసి యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో మనకు ఆల్రెడీ ఇది 3 కాదండి, కాలం మ్యాట్రిక్స్ ఎంత 4 కదా, 4 అండి. 4 టైప్స్ అయిపోయినాయి అండ్ 2 డెఫినేషన్స్ అయిపోయినాయి. దీని తర్వాత 5th టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్లోకి వెళ్ళిపోదాం. కెన్ ఐ రిమూవ్ దిస్? ఓకే, వీడియో పాజ్ చేసి రాసుకోండి. ఓకే, నెక్స్ట్ 5th వన్ వచ్చేసి డయాగోనల్ మ్యాట్రిక్స్. సో డయాగోనల్ మ్యాట్రిక్స్ రాయాలి అంటే అది ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సో డయాగోనల్ అంటే ఏం లేదండి, మనం డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి, ద రిమైనింగ్ ఎలిమెంట్స్ మస్ట్ బి జీరోస్. ఓకే, సో ఏం రాస్తాం, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ is said to be diagonal matrix if other than diagonal elements ఆర్ జీరోస్. డయాగోనల్ ఎలిమెంట్స్ తప్ప మిగతా అన్నీ జీరోస్ అవ్వాలి. లేదంటే ఏం రాయొచ్చు, లేదంటే ఈచ్ నాన్ జీరో, ఈచ్ నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ ఈజ్
0. ప్రతి ఒక్క నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ఇవి ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్, ఇవి ఏమన్నా ఉండనియండి, ఇవి తప్ప మిగతా ఇవి ఏముండాలి, జీరోస్ ఉండాలి. ఇది ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 2/2 తీసుకున్నాను, 0 0. చూడండి ఇక్కడ డయాగోనల్లో ఉన్న ప్రతిదీ నాన్ జీరోనే ఉండాలని ఏం లేదు, ఏదో ఒకటి జీరో ఉన్నా పర్లేదు, అట్లీస్ట్ ఒక 3 ఎలిమెంట్స్లో ఒక్కటన్నా నాన్ జీరో ఉండాలండి. ఇది కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఫోకస్ చేయాల్సింది ఈ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నావో అవి ఖచ్చితంగా జీరోస్ ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ డయాగోనల్ మ్యాట్రిక్స్. ఇస్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ 6th one వచ్చేసి స్కేలార్ మ్యాట్రిక్స్. ఓకే, ఈ స్కేలార్ మ్యాట్రిక్స్ కూడా సేమ్ డయాగోనల్ మ్యాట్రిక్స్ లాగానే ఉంటుంది. స్కేలార్ మ్యాట్రిక్స్. ఓకే, సేమ్ అండి, డయాగోనల్ మ్యాట్రిక్స్ డెఫినేషనే కానీ ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ సేమ్ ఉండాలండి. ఉంటే అన్ని 3లా, అన్ని 2లా, అన్ని 5లా, ఏదో ఒకటి. ఓకే, సో ఏం రాస్తాం, ఏ డయాగోనల్ మ్యాట్రిక్స్ is said to be scalar matrix if each principal diagonal element is equal to each other. అంటే ప్రతిదీ కూడా ఒకదానికి ఒకటి సేమ్ ఉండాలి, ఈక్వల్ టు ఈచ్ అదర్. సారీ కొట్టేస్తున్నా, మళ్ళీ రాస్తున్నా, ఈక్వల్ టు ఈచ్ అదర్. ఓకే, డయాగోనల్ ఎలిమెంట్స్లో ప్రతి డయాగోనల్ ఎలిమెంట్ సేమ్ ఉండాలి, ఒకదానికొకటి ఈక్వల్గా ఉండాలి. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉండాలి, మిగతా ఏమి ఉండాలి, జీరోస్ ఉండాలి. ఇది ఏమంటాం, స్కేలార్ మ్యాట్రిక్స్. ఏదన్నా ఉండనియండి డయాగోనల్లో, -2 ఉంది, ఓకే, బట్ మిగతా జీరోస్ ఉండాలి, డయాగోనల్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి, దాన్ని ఏమంటాం, స్కేలార్ మ్యాట్రిక్స్. అందుకే దీనికి ఇంకో డెఫినేషన్ కూడా రాయొచ్చు, డయాగోనల్ అనకుండా ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి స్కేలార్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఈచ్ డయాగోనల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అండ్ ఈచ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్ ఈజ్ 0. అట్లా కూడా చెప్పవచ్చు, ఈచ్ డయాగోనల్ ఎలిమెంట్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అండ్ ఈచ్ నాన్ డయాగోనల్ అంటే డయాగోనల్ కాకుండా మిగతాయి జీరోస్ అని చెప్పాలి. ఓకే, సో దీని తర్వాత ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, సో కెన్ ఐ రిమూవ్ దిస్? ఓకే, సో మనం ఇంకా క్లోజ్ అయిపోతున్నాం. నెక్స్ట్ హెడింగ్ వచ్చేసి 7th one, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. బ్రాకెట్లో నేను ఐ రాస్తా అండి, ఎందుకో తెలుసా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ డినోటెడ్ బై ఐ. ఓకే, చూడండి, వెరీ సింపుల్, డయాగోనల్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి identity matrix if each diagonal element is 1. ప్రతి డయాగోనల్ ఎలిమెంట్ కూడా ఏముండాలి, 1 ఉండాలి. చూడండి, ఇలా డయాగోనల్ ఎలిమెంట్ 1 ఉండాలి. దీన్ని ఐతో డినోట్ చేస్తాం, ఆల్వేస్ అయ్యేయండి. ఇలా ఏ తీసుకుంటా, బి తీసుకుంటా కాదండి, ఇలా. సో దీని ఆర్డర్ ఎంత, 2/2, దీని ఆర్డర్ ఎంత, 3/3. సో ఇక్కడ I3 అనొచ్చు, ఇది I2 రాయొచ్చు. ఇంకో విషయం తెలుసా, I1 కూడా రాయొచ్చు, ఓన్లీ 1, ఏదో బ్రాకెట్లో 1 రాసినట్టే ఉంటుంది అది. ఓకే, సో దీంతో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అది. నెక్స్ట్ 8th one, జీరో మ్యాట్రిక్స్. ఆ నేమ్లోనే ఉంది చూడండి. ఇప్పటి వరకు ప్రతిదీ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండి, ఇక నుండి స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాల్సిన పని లేదు.
అయితే ఈ జీరో మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఓతో డినోట్ చేస్తామండి. సో జీరో మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్, చూడండి నేను ఇక్కడ ఇంతకుముందుకు స్క్వేర్ మ్యాట్రిక్స్ కానీ డయాగోనల్ కానీ మెన్షన్ చేశాను. ఇప్పుడు జస్ట్ ఏ మ్యాట్రిక్స్ అంటున్నాను. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి జీరో మ్యాట్రిక్స్ ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ జీరో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 0 = 0 0 0 0. ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్సే రాయాలని ఏం లేదండి. డిపెండ్ ఆన్ క్వశ్చన్ వీ కెన్ టేక్ అవర్ ఎనీ ఆర్డర్. ఓకే, సో ఇది అండి జీరో మ్యాట్రిక్స్ డెఫినేషన్. ఓకే, సో తర్వాత మనకి ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఈ ఒక ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఒకటి డెఫినేషన్ చెప్పేస్తే 2 మార్క్స్ క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోతాం మనం. ఓకే, ఎన్ని అయిపోయినాయి? 8 అయిపోయినాయి. సో 9th one, ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి లోయర్ ట్రయాంగిల్, ఇంకోటి అప్పర్ ట్రయాంగిల్. కాబట్టి ఫస్ట్ ఇందులో ఒక లోయర్ ట్రయాంగిల్ డెఫినేషన్ చూద్దాం. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, అప్పర్ ఉంటుంది, లోయర్ ఉంటుంది. సో లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు చెప్తాను. 1 2 3 5 6 7 మిగతాయి జీరోస్. అంటే మీనింగ్ ఏంటంటే ఈ డయాగోనల్ ఉంది కదా, ఈ డయాగోనల్కి కింద మాత్రమే ఎలిమెంట్స్ ఉండాలండి, పైన జీరోస్, పైన ఉండొద్దు, కింద మాత్రమే ఉండాలి. సో కాబట్టి కింద అంటే లో, కాబట్టి లో ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇది డెఫినేషన్ ఎలా రాస్తామంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A ఈక్వల్ స్మాల్ aij ఈజ్ సెట్ టు బి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్, చూడండి I J కదా, ఇది A11, ఇది A12. అంటే J ఎక్కువ ఉన్న కాడ aij వాల్యూ 0 అవుతుంది. ఎప్పుడు? ఇది కండిషన్. ఇది aij, ఇది aij. చూడండి ఇక్కడ రాస్తున్నాను. దీని ఫార్మేషన్ A11, దీని ఫార్మేషన్ A12, దీని ఫార్మేషన్ A13, A21, A22, A23, A31, A32, A33. సో I వాల్యూ స్మాల్ I, J వాల్యూ ఎక్కువ ఉన్న ప్లేస్లో చూడండి, I వాల్యూ స్మాల్, J వాల్యూ ఎక్కువ, I వాల్యూ స్మాల్, J వాల్యూ ఎక్కువ. ఈ పొజిషన్లో వీటి వాల్యూస్ ఏమవ్వాలి? జీరోస్ అవ్వాలి. జీరోస్ ఉన్నాయా? సో ఇక్కడ కూడా మిగతా ప్లేస్లో కాదు, అంటే ఈ 3 జీరోస్ ఇవ్వాలి. సింపుల్ చెప్పాలంటే సో లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మీన్స్ లోయర్ ఎలిమెంట్సే ఉండాలి, అప్పర్ ఎలిమెంట్స్ ఉండొద్దు. సేమ్ వే what can you say about upper triangular matrix definition? You can guess. Upper triangular matrix. Okay, so same రాస్తామండి. A square matrix is said to be upper triangular matrix if small aij is equal 0 where I is greater than j. అంటే ఇలా వస్తుంది 2 0 5. ఇది ఏమైనా కావచ్చు అండి, 0 ఉండొచ్చు, ఇంకా వేరే ఉండొచ్చు. అప్పర్ ట్రయాంగులర్ ఎలిమెంట్స్ ఉండాలండి, కానీ లోయర్ ఎలిమెంట్స్ జీరోస్ ఉండాలి. అప్పుడు దీన్ని ఏమంటాం? అప్పర్ ట్రయాంగిల్. ఇప్పుడు ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్ ఈజ్ ఐదర్ లోయర్ ఆర్ అప్పర్. ఓకే, సో ఇప్పుడు మనం కెన్ ఐ రైట్ హియర్, కెన్ ఐ రిమూవ్ దిస్? ఓకే, okay, so I'm writing. So now
A matrix is said to be triangular matrix if it is either lower triangular or upper triangular. ఓకేనా? సో ఇవి అండి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇవి టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇందులో ఎస్పెషల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే, సో నెక్స్ట్ పార్ట్లో మనం వెరీ షార్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 1A 1B 2A 2B ఆల్ క్లాసెస్ అవైలబుల్, ఎంసెట్ క్లాసెస్ కూడా అవైలబుల్. థ్యాంక్ యూ.